నేను బ్రతకాలి, నేను జీవించాలి. ఎంతకాలం జీవిస్తాం మనం చెప్పండి? ప్రేమ లేని వాడైతే వెరుతుడంట మనుషుడు. ప్రేమ కలిగి జీవించాలి, ఆత్మ కలిగి జీవించాలి. నీవు ప్రేమ కలిగి ఆత్మ కలిగి జీవించాలంటే నీలో వాక్యం ఉదయించాలి, నీలోనికి వాక్యం రావాలి. నీలోనికి వాక్యం వచ్చినప్పుడు నీ నోట ఉండే బూతులు రావు. నీలో వాక్యము నిలబడినప్పుడు నువ్వు ఎదుటి వారిని ప్రేమించలేని దానిగా ఉండలేవు. నీలో వాక్యము నిలబడినప్పుడు నువ్వు ఎదుటి వారిని దూషించే వారిగా ఉండలేవు. నీలో దేవుని ఒక వాక్యము అనే వెలుగు నీలో ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఎవరికి అన్యాయం చేయలేరండి, ఎవరిని మోసం చేయలేరు. దేవుని వాక్యం శ్రేష్టమైన వెలుగు. ఈ వెలుగుని ఎవరైతే హృదయంలో నింపుకుంటారో పాపము చేయలేరు, అన్యాయాలు చేయలేరు, అక్రమాలు చేయలేరు. ప్రేమ లేని తనం ఉండదు. తల్లిదండ్రులను ప్రేమిస్తాం, అత్తమామలను ప్రేమిస్తాం, బంధుమిత్రులను ప్రేమిస్తాం, రక్త సంబంధులను ప్రేమిస్తాం, అన్నదమ్ములను ప్రేమిస్తాం. జగడాలు ఆడం, పోట్లాడుకోము, చిన్న చిన్నాటికి అలగము. ఎదుటి వారి మీద మనం ఏ దోషం మాట్లాడలేము, ఎదుటి వారిని దూషించలేము. చూసారా, దేవుని వెలుగు అలా ఉంటుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతికేది మనం కొద్ది కాలమే. రాకడ గడియలు దగ్గర పడిపోతా ఉన్నాయి. రాకడ గడియలు దగ్గర పడిపోతా ఉన్నప్పుడు ఈ ప్రేమ లేనితనము, అన్యాయాలు, అక్రమాలు, దోషాలు, పాపాలు రకరకాలుగా విజృంభిస్తూ ఉన్నాయి. కానీ వాటి జోలు మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. మనం అదే గుర్తించాలి.